మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట యువజన సమావేశం. రాజకొండ భిక్షపతి, గోవిందారం రవి, తప్పెట పరశురాములు, బండి శ్రీకాంత్, అరవింద్ రెడ్డి, అదేవిధంగా మారెడ్డి శ్రీకాంత్, భాస్కర్, ఆకుల సతీష్, నరేష్, రెబల్ రమేష్, మహేందర్ రెడ్డి, గఫార్, లిఖిత్, సాయి కడవెపు, సాయి కృష్ణ, అర్చన, సంతోష, భట్టు లింగం, ఆలకుల మహేందర్, దర్పల్లి శ్రీను, వెల్లకొండ వెంకట్, జనగడ మర్చిపోతే ఏమనుకోకుంది. వేదిక మీద ఉన్న ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెకు, ఈ కార్యక్రమానికి వచ్చిన మా విద్యార్థి యువ సోదర సోదరీమణులకు, పత్రికా విలేకరులకు ఇంత బలమైన విద్యార్థి నాయకులు, యువజన నాయకులు ఇవాళ ఇంత పెద్ద బలగం ఉండడం నిజంగా నా పూర్వ జన్మ సుకృతం అనుకోవాలి. ఇవాళ ఎవరైనా ఏమైంది తమ్ముడు ఎక్స్ట్రా ఏం చేయరు, ఎక్స్పెక్ట్ అయిపోయింది ఏదో చేయకుండా ఆయన పోటీ చేసుకోవడం. ఈరోజు దయచేసి ఒకటే విషయం ఆలోచన చేయండి. మన బీఆర్ఎస్ పార్టీ లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? తెలంగాణ రాకపోతే సిద్దిపేట జిల్లా అయ్యేదా? ఇవాళ సిద్దిపేట జిల్లా కాకపోతే మనకి ఇంత అభివృద్ధి జరిగేదా? ఇవాళ ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నారు. బాధ కలిగేది ఏంటంటే కేసీఆర్ గారు ఉద్యమించినాడు, మనమందరం పోరాటాలు చేసినాడు. తెలంగాణ వస్తుందంటే ఎవరు నమ్మలేదు. రానే రాదు, కానే కాదన్న తెలంగాణను చావు నోట్లో తలబెట్టి తెలంగాణ ఎంతో మంది విద్యార్థులు, యువకులు ప్రాణ త్యాగాల మీద కేసీఆర్ పోరాట ఫలితం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఇలాగా తెలంగాణ వచ్చింది కనుక అనేక రంగాల్లో భారతదేశానికి ఈ తెలంగాణ దిక్సూచిగా మారింది. ఎన్ని పోరాటాలు చేసింది. ఎంతో మంది తమ్ముళ్ళు, యువకులు, విద్యార్థులు నాతో పాటు లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, జైళ్లలో పడ్డటువంటి యువమిత్రులు కూడా నాకు రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. బాధ కలిగే అంశం ఏంటంటే ఎన్నడన్నా తెలంగాణ ఉద్యమంలో ఒక్కనాడన్నా జై తెలంగాణ అన్నరా? ఒక్కరోజన్నా ఎన్నడూ జై తెలంగాణ అంటే. పైగా మనము తెలంగాణ కోసం కొట్లాడితే సమైక్యవాద తెలుగుదేశం పార్టీలో ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులొత్తూ ఎవరా తెలంగాణ అంటే కాల్ చేస్తాను తుపాకీ పెట్టుకుని మన మీకు బయలుదేరలేదు. ఆనాడు జై తెలంగాణ అంటే పోనీ అదృష్టం బాగుంది, ముఖ్యమంత్రి అయ్యింది. మరి ఎక్కడన్నా ఒక్కనాడు ఆ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర పోయి ఒక రెండు పువ్వులన్నా పెట్టినాడే? అమరవీరులకు శ్రద్ధాంజలి కల్పించిందా? జై తెలంగాణ అన్నాడా? అటువంటి వ్యక్తి అది రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నిజంగా దురదృష్టకరం. వారు కనీసం ఈ రోజన్నా ఆ అమరులకు